ఎందుకని వినగా వినగా కూడాను నెమ్మది నెమ్మదిగా మన మనస్సు ఏమవుతుంది, అదే అవుతుందంట. అంటే అలాగా ఒక భ్రమరకీటక న్యాయం అంటాం మనం దీన్ని. ఏమిటి భ్రమరకీటక న్యాయం అని అంటే, ఈ తుమ్మెద ఉంటుంది చూడండి, ఒక చిన్న పురుగును తెచ్చి దాని చుట్టూ ఒక గూడు అల్లేసి దాని చుట్టూ జూమ్ అని తిరుగుతూ ఉంటుందిట. అలా తిరుగుతూ తిరుగుతూ ఉండంగా ఈ నాదం విని 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 లోపల ఉండేటువంటి పురుగు కూడా ఆ పక్షిలానే తయారవుతుంది. అలా నిరంతరము ఈ భగవానుడి యొక్క గుణగానం చేస్తున్నటువంటి మనందరం విని 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 చివరికి ఏమవుతాం, ఆ భగవంతుని యొక్క సన్నిధినే పొందుతాం. అంటే ఆయనే మనం అవుతామని మళ్ళీ అక్కడ అర్థం తీసుకోకూడదు. ఎందుకని ఆయనే మనం అవుతాము అనేటువంటి దాన్ని మళ్ళీ మనం సాంప్రదాయం ఒప్పుకోదు ఇక్కడ. కనుక ఇక మూడవది ఏం కోరుతున్నాం, నీ ద్వేషులైనటువంటి వాళ్ళని అసలు స్మరించనే కూడదు అంటున్నాడు. ఎవరైతే భగవానుణ్ణి అసలు లేరు అంటున్నారో, భగవంతుడికి రూపం లేదు అంటున్నారో, అలాంటి వాళ్ళ గురించి ఆలోచన కూడా నా మనసులోకి రానివ్వ మాకయ్యా, వద్దు. అది అసలు మోక్షమిచ్చే జనార్దనాథనని చెప్పి అంటున్నామే మనము. మనకు మోక్షం కావాలి అని అంటే ఏం కావాలి అని అంటే ఆ జనార్దనుడిని, ఆ స్వామిని వేరుకోండి అన్నారు. కానీ అది కూడా వద్దు అని చెప్పి అంటున్నారు. మనకి గోదామహాతల్ని అనుగ్రహిస్తున్నటువంటి మాటని ఇక్కడ ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎత్తెక్కుం ఏజేజు విరవిక్కుం ఉందన్నోడు ఉత్తోమే ఆవోం ఉనక్కే నా మాల్ చేయవోం మత్తనం కామంగళ్ మాత్తు అంటుంది తల్లి. స్వామి 7 జన్మలకి నేను ఎన్ని జన్మలు ఎత్తినా సరే నీతోనే సంబంధం ఉండాలి, నీకు దగ్గరగానే ఉండాలి, నీకు సేవ చేస్తూనే ఉండాలి. అది తప్ప ఇతరమైనటువంటి ఏ కోరిక నా మనస్సులో ఒక్కర్లేదు. నీకు సేవ చేసేటువంటి భాగ్యమే నాకు కావాలి అన్నాడు. కాబట్టి మోక్షాన్ని నువ్వు కోరుకోకూడదు. మోక్షం ఇవ్వాల్సింది ఆయన ఇవ్వాలి అనుకున్నప్పుడు మోక్షం వచ్చేస్తుంది నీకు. కాబట్టి నువ్వు కోరుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆయనకి సేవ చేసేటువంటి భాగ్యాన్ని నువ్వు కోరుకో అని చెప్పి మనకి ఒక సత్సాంప్రదాయాన్ని మనకి ఉపదేశం చేస్తున్నారు ఇక్కడ కులశేఖరుల వారు. మనందరం కూడా ఆ విధంగా భగవత్ సేవలో మన జీవితాన్ని తరింప చేసుకోవాలి అనేటువంటి ఆశతో ఈనాటి ఈ ప్రవచనాన్ని మనం ముగించుకొని రేపు మరొక విషయం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి.